గతంలో జరిగినటువంటి ఒక సంఘటన వివేకానంద రెడ్డి గారి హత్య. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వీళ్ళు రకరకాల సమయాల్లో ఏమేం మాట్లాడారు, ఏ రకంగా ప్లేటు ఫిరాయించుకుంటూ వచ్చారు, ఇవాళ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మొదట ఏం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి మనం పోల్చి చూద్దాం. మీకు చాలా సిమిలారిటీస్ కనపడతాయి. ఎందుకంటే వీళ్ళకి అలవాటైన పని అదనమాట. రోజుకొక మాట, రోజుకొక అబద్ధం, రోజుకొక రకంగా ప్లేటు ఫిరాయించడం. ఒకసారి ఆ వీడియో మీకు చూపించి దాన్ని మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక కంపారిజను. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఏ రకంగా వీళ్ళు ఏ నరేషన్ తీసుకొచ్చారు, ఇవాళ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా సేమ్ ప్యాటర్న్, అదే పందాన్ని ఏ రకంగా అవలంబిస్తున్నారు అనడానికి ఈ వీడియో ఒకటి తయారు చేయడం జరిగింది. ఒక్కసారి మీరు అందరూ కూడా తిలకించాలి. మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఆయన నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత మొదటగా వాళ్ళ రోత ఛానల్, అవినీతి ఛానల్ ఏమని చెప్పారు, పాపం వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు, తీవ్ర అనారోగ్యంతో గుండెపోటుతో మరణించారని చెప్పి బిగినింగ్ షాట్ అది. సేమ్ ఇక్కడ చూడండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్నేహితుడైన వెంకటేష్ నాయుడు. సో ఇక్కడేమో గుండెపోటు, ఇక్కడేమో స్నేహితుడైన వెంకటేష్ నాయుడు. సేమ్ ప్యాటర్న్. ఇక్కడ గుండెపోటుతో మొదలైంది స్టోరీ, ఇక్కడేమో వెంకటేష్ నాయుడుతో మొదలైంది, స్నేహితుడైన వెంకటేష్ నాయుడుతో మొదలైంది సీన్. అని చెప్పి మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఆయన నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈ రోజు గుండెపోటు మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని భావించవచ్చు. వాళ్ళ ఛానల్లో మాట్లాడటమే కాకుండా ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా అదే చెప్పించారు, గుండెపోటు అని చెప్పి. ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ప్రజల్ని, లోకాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం. అదేవిధంగా వీళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళు రాసినటువంటి రాతలు ఒక్కసారి చూడండి. గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్ను మూసేయాలని సీఎం జగన్ హైకోర్టును కోరారు. తన వ్యాజ్యంపై ఇక మీదట ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని తెలిపారు. ఒంగోలు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే స్థానం నుంచి డమ్మీ క్యాండిడేట్ గా లేదా స్వతంత్ర అభ్యర్థిగా వెంకటేష్ నాయుడు కూడా పోటీకి ప్రయత్నించారు. సాధారణంగా ఈ కొన్ని ఇలాంటి నెక్స్ట్ సీన్ ఒకసారి మీరు చూసినట్లయితే, వివేక మరణంపై సిబిఐ విచారణ చేయాలని హైకోర్టులో కేసు. అధికారంలోకి రాగానే కేసు వెనక్కి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హత్య జరిగినమ్మటే ఇమ్మీడియట్ గా సిబిఐ విచారణ జరగాలి, సిబిఐ లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి పిటిషన్ ఇశారు. ముఖ్యమంత్రి అవగానే దాన్ని మళ్ళీ వాళ్లే వెనక్కి తీసుకుంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరినైతే అసలు మా మనిషే కాదు, మాకు సంబంధమే లేదు అని చెప్పి బుకాయిస్తున్నటువంటి ఈ పెద్ద మనుషులు మొన్న ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే వెంకటేష్ నాయుడుతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారా లేదా? సరే, అది రిజెక్ట్ అయిందనుకోండి, అది వేరే విషయం. కానీ ఏ సంబంధం లేకపోతే, చెవిరెడ్డికి ఇతనికి అసలు ఎటువంటి లింకు లేకపోతే, ఎక్కడో నంద్యాల ఏమన్నా అతనికి వెంకటేష్ నాయుడు ఏమన్నా ఒంగోలా, ఎక్కడో నంద్యాల, అక్కడి నుంచి ఆ వ్యక్తి వచ్చి పని కట్టుకుని ఒంగోలులో నామినేషన్ ఎందుకు వేస్తాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అతనికి ఏం సంబంధం లేకపోతే. కాబట్టి వీళ్ళు చేసేటటువంటి పనులన్నీ ఒకలాగా, రాసేటటువంటి తప్పుడు రాతలని ఇంకొకలాగా. గిమ్మికులు రాజకీయ ఉంది. ఆ వీడియో వ్యాపారులు నగదుతోనే ఎక్కువ లావాదేవీలు చేస్తారనేది చాలా కామన్. అది చట్టబద్ధమా కాదా అనేది పక్కన పెడితే ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి నగదు రూపంలోనే చేస్తూ ఉంటారు. అలాంటి వెంకటేష్ వాంగ్మూలం కూడా కొంత ఎన్నికలు ఖర్చు చేసేందుకు లేదా డబ్బు తరలించేందుకు ప్రచారాస్త్రాలుగా వినియోగించుకునేందుకు అవసరమైన మార్గాలు ఇచ్చుకుంటారు. ఆ క్రమంలోనే వెంకటేష్ నాయుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసమే నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఆ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లోనే తన వార్షిక ఆదాయం కేవలం 5 లక్షలు మాత్రమే అని చెప్పారు. జరిగిన దాంట్లో కూడా అనుమానాలు ఉన్నాయి.
ఎవరెవరు రోడ్లు ఉన్నాయంటే వాళ్ళ కుటుంబ సభ్యుల రోడ్లు కూడా ఉందేమని అనుమానం ఉంది అందరికి. వాటిలోనే మొత్తం ఆ నెరేటివ్ కానీ లేదా సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో అటేమంటారు వాంగ్మూలాలన్నీ లోతుగా పోయి చూస్తే ఇట్లా కనపడుతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి దొంగ అన్నట్టు ఇట్లా. సో నెక్స్ట్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి ఎలిగేషన్ ఏంటంటే స్వయంగా కూతురు అల్లుడే చంపించారు. అసలు మిగతా అన్ని పోయినాయి, గుండెపోటు, అనుమానాలు, డ్రామాలు అన్ని అయిపోయినాయి. నెక్స్ట్ సీన్ డైరెక్ట్ గా సునీతి గారి మీద ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, సొంత కుటుంబ సభ్యులపైన అనుమానాలు ఉన్నాయి, దొంగ అన్నట్టుంది అని ఆ వర్షన్కి వచ్చారు. ఇక్కడ ప్యారలల్ గా అసలు ఈ డబ్బంతా చంద్రబాబు గారి